వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. టైటిల్ చూసి ఏంటిది అనుకుంటున్నారా? కానీ నిజం, కనబడుట లేదు. తెలుగు అమ్మాయి మాయమైపోతోంది. ఈ మధ్య ఎవరికైనా మా తెలుగు అమ్మాయి కనిపించిందా? కనిపిస్తే ఒకసారి చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది అంటూ కొంతమంది సోషల్ మీడియాలో చాలా హాస్యాస్పదంగా అడుగుతున్నారు. అయ్యో, ఏంటి ఇలా అడగడం? ఇక్కడ ఉందంతా తెలుగు అమ్మాయిలు కాదా అని అనుకుంటున్నారా? సరే, తెలుగు అమ్మాయి ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మా తెలుగు అమ్మాయి అమాయకత్వానికి ప్రతిరూపం. మాటల్లో మాధుర్యం, మనసులో మంచితనం, చేతి నిండా గాజులు, నడకలో మోగే శబ్దం, లక్ష్మీదేవిలా మెరిసిపోతుంది. చేతులకు గోరెంట, పాదాలకు పారాణి, ప్రతి అడుగులో సాంప్రదాయం, పరికిని ఊని కట్టుకొని సిగ్గుతో తలదించుకునే అందం ఇప్పుడు అరుదైపోయింది. తలకు నూనె రాసుకొని చక్కగా దువ్వి 2 జడలు, వాటిలో జడకుప్పెలు చూసిన వారికి పండుగలా ఉంటుంది. తల నిండా మల్లెపూల వాసనతో ఇల్లంతా పరిమళిస్తుంది. కళ్ళకు కాటుక, నుదుటిపై ఎర్రటి కుంకుమ బొట్టు, అది కేవలం అలంకారం కాదు, ఆత్మగౌరవం. కాళ్లకు మువ్వెల అందెలు గల్లు గల్లుమంటూ నడుస్తూ ఇంటికి ఆనందం తెస్తుంది. నవ్వితే ముద్దబంతి పువ్వులా, ఇంట్లో ఉంటే దీపంలా వెలిగిస్తుంది. ఇంత అందమైన సంస్కృతి ఇప్పుడు ఎక్కడా? మా అమ్మాయి ఈ కాలంలో మోడ్రన్ అనే పేరుతో తన అసలు అందాన్ని మెల్లగా మర్చిపోతుంది. డ్రెస్ మారింది, అలవాట్లు మారాయి, కానీ ఆమె అసలు విలువ, ఆమె సంప్రదాయం మెల్లగా కనుమరుగవుతోంది. పండుగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు అప్పుడప్పుడు తలుక్కున కనిపించి మళ్ళీ మాయమైపోతుంది. మనం అడగాల్సిన ప్రశ్న ఒకటే, మా తెలుగమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఆమెను మళ్ళీ తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత మనదే కాదా? సాంప్రదాయం అంటే వెనుకబాటు కాదు, అది మన గుర్తింపు, మన గౌరవం. మళ్ళీ ఆ అందమైన తెలుగమ్మాయిని మన ఇళ్లలో చూడాలి అంటే మనమే మారాలి, మన పిల్లలకు నేర్పాలి, సంస్కృతిని నిలబెట్టాలి. తెలుగమ్మాయి అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక సంస్కృతి, ఒక గౌరవం, ఒక సంపద అని చెప్పాలి. సొగసు అంటే మేకప్ కాదు, మన సంస్కృతి. పల్లెటూరి గాలిలో పెరిగిన ఈ అమాయకత్వం మల్లెపూల సువాసనలాగా మనసుని తాకుతుంది. ఇలాంటి తెలుగమ్మాయిలే మన అసలు గౌరవం. వీళ్ళ నవ్వులోనే నిజమైన ఆనందం ఉంటుంది. మళ్ళీ ఈ అందాన్ని మనం జీవితాల్లోకి తీసుకురావాలి. ఆ రోజులు మళ్ళీ వస్తాయా? చేతి నిండా గాజులేసుకొని, జడలో మల్లెపూలు, నవ్వులో అమాయకత్వం, ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలుగా మారిపోయాయి. 90sలో తెలుగమ్మాయి అంటే ఒక అందమైన కథ, ఒక మధురమైన జ్ఞాపకం. మార్పు మంచిదే, కానీ మూలాలు మర్చిపోవద్దు. ఈరోజు మోడ్రన్ లైఫ్, నిన్నటి సాంప్రదాయం రెండూ అవసరమే, కానీ మన గుర్తింపు మాత్రం మన సంస్కృతి. 100% ట్రెండ్ ఫాలో అవ్వండి, కానీ మీ మూలాలను వదలొద్దు. ఇది తెలుగమ్మాయిల సాంప్రదాయం, మర్చిపోవద్దు. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.